అలా థర్డ్ డే స్టార్ట్ అయింది. బయటకు వచ్చామండి రెడీ ఫ్రెష్ అయ్యి శాండ్విచ్ తినేసి. ఇది చర్చ్ అంట. ఇక్కడ మాస్ ప్రేయర్ ఏదో లోపల జరుగుతుందంట. సైలెంట్గా ఉండవని అక్కడ బోర్డు పెట్టారు, అందుకే సైలెన్స్. కానీ ఆ గేట్ క్లోజ్ చేసి ఉంది. వీడియో ఒకటి తీశాను. బాగుంది చూడటానికి. యాక్చువల్గా పైన పెయింటింగ్స్ బాగున్నాయండి. సిటీలో ఇంకో సిటీ వ్యూ అండి, ఇంకో సైడ్ది. అక్కడికి వచ్చాము. ఇల్లులు కనిపిస్తున్నాయి కదా మొత్తం. ఇదంతా ఫ్రాగ్ సిటీ అంట. ఆ పెద్ద టవర్ ఉందే, అక్కడ మన రూమ్ అంట. ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. పైన ఈఫిల్ టవర్ లాంటిది, కానీ ఈఫిల్ టవర్ కాదట, ఉందంట. అది చూడటానికి ఎక్కాము. యాక్చువల్గా చాలా మెట్లు ఉన్నాయి. మా పిల్లలు ఎక్కారు. పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే దిగటానికి ఎక్కడానికి మన ట్రైన్ లాంటిది ఉంది, ఎక్కి దిగచ్చు అనమాట. అది అంటే మెట్లు స్కిప్ చేసి చూస్తున్నారు కదా. ఇది ఈఫిల్ టవర్ లాంటిదండి. బట్ నాకు అసలు అంటే నేను చూడలేదు రియల్ యాక్చువల్ ఈఫిల్ టవర్. బట్ దీన్ని చూస్తే జస్ట్ ఒక ఇనుముతో తయారు చేసిన షేప్లా ఉంది తప్పితే అక్కడ ఏం ఫీల్ లేదండి. పైకి ఎక్కడానికి క్యూ నిల్చున్నారు. దీన్ని చూసాక నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో వద్దు, వెళ్ళిపోదాం అని చెప్పాను. సో ఇక్కడ పిల్లల కోసం ఇది రంగుల రాట్నం. ఇది 200 years పాతదంట అండి. అప్పటి నుంచి ఉందంట. సో పిల్లలు ఫస్ట్ వద్దన్నారు, తర్వాత కొంచెం బాగుంటుంది అని కొంచెం కన్విన్స్ అయ్యారు చెప్తే. సో అలా కొంచెం ఇది పిల్లల్ని కూర్చోపెట్టాము గుర్రాల మీద. Hi, gana. Hi. Hi. ఆ రంగుల గురించి ఇక్కడ పెట్టారు. ఒక్క నిమిషం వీడియో తీస్తున్నా. మా పాపకి ఏంటో, పెద్ద పాప నైరాకి విగ్రహాలు అంటే ఇష్టం. చూస్తే ముట్టుకోవాలని, అదేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనమాట. ఏం పెట్టుకుందాం? ఆరిపోతుందమ్మా, ఎండ ఉంది కదా. నాకు కూడా చూడు, మొత్తం తడిచిపోయింది చూడు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. రోజ్ ఫ్లవర్ చూడు, రోజ్ తోట. టచ్. ఇదేంటంటే అక్కడ ఎండకి పెట్టారండి వేడి కోసం. నీళ్లు జల్లు పడుతుంటుంది సన్నగా. అది స్విచ్ ఆన్ చేస్తే అక్కడ పైన స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. చల్లగా చల్ల నీళ్ళతో తగులుతూ ఉంటుంది. బాగుందన్నమాట. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాము ట్రైన్లో. అదిగో డ్రైవర్ ఉన్నారా? ఆయనే డ్రైవర్. ఈ ఎత్తు నుంచి వస్తుంది కదా. మా పాప అంటుంది ఇది ట్రైన్ స్లైడింగ్గా అంటుంది. తిండి తినే టైం వచ్చిందండి. లంచ్కి వచ్చాము. రెస్టారెంట్ అగైన్ ఇండియన్ రెస్టారెంట్. ఇది ఒక అడ్వాంటేజ్ అండి. యూరోప్ మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఇండియన్ రెస్టారెంట్స్ బాగానే ఉన్నాయి. ఆ బైకర్స్ గ్రూప్ అండి. సిటీ చుట్టానికి రకరకాల బైక్ మీద, సైకిల్స్ మీద, బస్సుల్లో. ఏమా ఎక్కడమ్మా? వస్తున్నా. అలా డిఫరెంట్ ప్యాకేజెస్ కొనుక్కోవచ్చండి తిరగాలనుకుంటే. బాగుంటుంది.
అలా సిటీ మొత్తం స్క్వేర్లని చర్చ్లని బలాదూరు తిరిగేసి ఇంటికి వెళ్ళామండి. మెట్రో స్టేషన్స్ మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయండి. అక్కడే ఉండవే. నైట్ వ్యూ కూడా బాగుంటుందని అన్నారు కాబట్టి ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి డిన్నర్ తినేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చాము. అండ్ యాక్చువల్లీ బాగుంది. ఆబ్వియస్గా లైట్స్ వాటర్ ఉంటే బాగుంటుంది కదా. అండ్ ఆ వైబ్స్ కూడా అండి, జనాలు ఎక్కువ ఉన్నారు, మ్యూజిక్లు అంట, అంత బాగుంది చూడటానికి, టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ఒక రివర్ అని చెప్పాను కదా, దాని మీద ఉండే బ్రిడ్జ్ అండి. పగలు చూసాము, అది నైట్ టైంలో. ఈ బ్రిడ్జ్ నైట్ వ్యూ బాగుంటుందని వచ్చాము. టీపీ అంటే ఒకసారి చూడవే ఎక్కడో. మనం ఇంకో వీడియోలో పగళ్ళు మెట్ల దగ్గర ఉన్నారు కదా, సేమ్ పర్సన్ అండి విత్ కొండ చిలువ. ఆమె చూడండి ఎంత ధైర్యంగా వేసుకుందో. సో బ్యాక్ టు హోమ్ అండి. లైక్ 10 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పిల్లలకి నిద్ర వస్తుంది. ఇంకొకటి నేను గమనించాను, పైన చూడండి 1 minute 45 secondsలో ట్రైన్ వస్తుందంట. ఇంతవరకు నేను చూసిన కంట్రీస్లో మినిట్స్ ఉంటుంది, బట్ ఇక్కడైతే వెరైటీగా సెకండ్స్ కూడా ఉంది. ఓకే, ఉంటానండి.